చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినం సందర్భంగా మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయనకి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలన్నా పిల్లల యొక్క స్వచ్ఛమైన మనసు అన్నా చాలా ఇష్టం. ఆయనకి పిల్లల యొక్క అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. వాళ్ళ కోసం ఒక ఫిల్మ్ సొసైటీని ఏర్పాటు చేశారు చిల్డ్రన్స్ కోసం. వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు ఏంటంటే ఆయన స్వచ్ఛమైన మనసు, పిల్లలది స్వచ్ఛమైన మనసు కనుక ఆయన ఎక్కువ టైం కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సమయం పిల్లలతో గడపడానికి ఇష్టపడేవాడు. పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే ఏ దేశానికైనా కావచ్చు, మన భారతదేశానికి చిన్న పిల్లలు అంటే పునాదులతో సమానం. పునాదులు అనేటివి దృఢంగా ఉంటేనే ఆ వ్యవస్థ అనేది దృఢంగా ఉంటుంది, ఆ దేశం యొక్క సుభిక్షంగా ఉంటుంది అనేది చెప్పుకోదగినటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజులో అంటే నేటి బాలల గురించి మాట్లాడుకోవాలంటే ఒత్తిడి అనేది పిల్లల్లో చాలా ఎక్కువ అయిపోతూ ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ దూరంలో ఆలోచిస్తున్నారంటే కేవలం మార్కులు, ర్యాంకులు, ఇదే ప్రపంచం అనేది ఆలోచనలో ఉండిపోయి ఉన్నారు. కానీ స్వేచ్ఛ అనేది కూడా చాలా అవసరం. జీవితాన్ని, వాళ్ళ యొక్క జీవిత గమ్యాన్ని నిర్ధారించేది మార్కులు లేకపోతే ర్యాంకులో కాదు. మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాజస్థాన్లో కోటా అనే జిల్లాలో ఒక సంవత్సరం రోజుల్లోనే దాదాపు 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా కేవలం ఏంటంటే ప్రెషర్ వల్ల, పిల్లలకి ప్రెషర్ ఎక్కువైపోవడం వల్లనే, ఒత్తిడి, ఈ ఎడ్యుకేషన్ ర్యాంకులు ఇవన్నీ ఒత్తిడి, ఈ ఒత్తిడి వల్లనే ఎక్కువ ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు పిల్లలు. మనం చాలా దగ్గర చూస్తున్నాం, కాలేజెస్లో చూస్తున్నాం. వాళ్ళు ఒత్తిడి అంటే పిల్లలకి కనీసం మనం స్కూల్ స్థాయి నుంచే వాళ్ళకి చక్కగా వాళ్ళకి మానసిక ఒత్తిడి లేనటువంటి విద్యను అందించాలి. అలా మనం మానసిక ఒత్తిడి లేనటువంటి విద్యను అందించినప్పుడే అది ఏ రోజైనా సరే పిల్లవాడికి ఉపయోగపడుతుంది. అలాంటి మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళకి ఒత్తిడి లేనటువంటి విద్యని మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము అందిస్తూ ఉన్నాం. మేము పిల్లలకి ఎక్కడ ప్రెషర్ లేకుండా వాళ్ళకి నో బ్యాడ్ డేస్ అని, ఆ నో బ్యాడ్ డే రోజున వాళ్ళకి వివిధమైనటువంటి యాక్టివిటీస్ చేయించడం, అంతేకాకుండా వాళ్ళకి ప్రతి అకేషన్ సెలబ్రేట్ చేయడం. పిల్లలకి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. పిల్లలకి ఎంతసేపు పట్టినా తల్లిదండ్రులు కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడిపోయిందంటే పిల్లల్ని స్కూల్లో చేర్పించేసేం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు కూడా ఒత్తిడి లేనటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ అట్లా ఇచ్చి ఇప్పుడు మనం పిల్లలే ఏమంటున్నాం, నేటి బాలలు రేపటి పౌరులు అంటున్నాం. అంటే ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు, దాంట్లోనే వాళ్ళకి ఎంత స్వేచ్ఛనివ్వాలి అనేది ఆ స్టేట్మెంట్లో ఉంది. కానీ ఇక్కడ ఎంత స్వేచ్ఛనిస్తున్నాము ఒక తల్లిదండ్రులుగా, ఒక పాఠశాల ఉపాధ్యాయులుగా, ఇదంతా కూడా మనం ఆలోచించుకోవాలి. ఒత్తిడి లేనటువంటి విద్యను అందిస్తూ దాంతోపాటు వాళ్ళ యొక్క పునాదులు బాగా స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తేనే రేపటి పౌరులు అవుతారు వాళ్ళు. అలా అయినప్పుడు మాత్రమే ఆ దేశం యొక్క అభివృద్ధి చెందుతుంది. మనం ఇంకా గర్వించదగిన విషయం ఏంటంటే మన దేశంలో ఈ బాల కార్మికుల శాతం చాలా తక్కువ. ఇప్పుడు చాలా తగ్గింది, ఇంకా తగ్గుతుంది కూడా. అది చాలా సంతోషించదగినటువంటి విషయం. అట్లా భారతదేశంతో పోల్చుకుంటే ఏంటంటే చాలా గొప్ప విషయం. అంటే పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలని చాలా అభివృద్ధి, అంటే వాళ్ళని ఎప్పుడు కూడా నేటి పౌరులాగానే, అంటే రేపటి పౌరులాగానే చూస్తుంది అనమాట. పిల్లలందరూ కూడా ఏంటంటే మీకు ఇప్పుడు
సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది, బాగానే ఉంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మనం చంద్రుడి పైన కాలు మోపి అక్కడ మన జెండాను పాతేట విధంగా కూడా ఉన్నాం. అంత అభివృద్ధి చెందింది. దాంతో పాటు ఏమైందంటే పిల్లలు ఈ మొబైల్స్కి, సెల్ ఫోన్స్కి అలవాటు అయిపోయేసేసి సెల్ ఫోన్లు ఎక్కువ, దానివల్ల ఆ దురవ్యసనం ద్వారా పిల్లలు వివిధ రకాలైనటువంటి ఒత్తిడికి లోనవడం, రకరకాలైనటువంటి వాటికి బానిసలు అయిపోతూ ఉంటారు. సెల్ ఫోన్ అనేది ప్రపంచం కాదు. సెల్ ఫోన్ అనేది ఒక యంత్రం మాత్రమే. దాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోవాలి. అలా అయినప్పుడు మాత్రం ఆ టెక్నాలజీని మనకు ఉపయోగించుకునే విధంగా ఉండాలి. అంతేగాని దాని మధ్యలో పడిపోయేసేసి తర్వాత యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. పిల్లలందరూ కూడా చక్కగా పాటించాలి. ఎందుకంటే పాటిస్తేనే సెల్ ఫోను ఇవన్నీ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం అభివృద్ధి చెందాలి. మన దేశాన్ని అభివృద్ధి వైపు పరుగు పెట్టించాలి. కాబట్టి పిల్లలందరూ కూడా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే మీ స్వేచ్ఛగా మీరు బతికేటువంటి విధానం ఎలా ఉండాలంటే ఇది ఇప్పుడు ఈ బాలల యొక్క ఈ జీవితం అంటే మీరు ఈ స్పెండ్ చేసేది మీకు రేపటికి ఇది ఒక మంచి మధురమైనటువంటి ఒక జ్ఞాపకంలా మిగలాలి. అలా మిగిలినప్పుడు మాత్రమే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ ఒత్తిడిని అనే దాన్ని తగ్గించుకుంటూ ప్రకృతికి ఏ రోజైతే మీరు దగ్గర అవుతారో ఆ రోజు మాత్రమే బాలలు ఇంకా బాగా అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క మంచి జీవితంలోకి అడుగు పెడతారని కోరుకుంటాను. మరొకసారి మీ అందరూ కూడా చిల్డ్రన్స్ డే విషెస్ తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.